హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి శివ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఇంతకుముందు పెట్టిన వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట. ఇంతకుముందు వీడియోలో నేను ఏం పెట్టానంటే నా 10th వరకు నా జర్నీ ఎలా ఉండింది, సో దాని గురించి అయితే నేను వీడియోలో పెట్టాను. సో ఈ వీడియో వచ్చేసి మనకి హాలిడేస్ ఇస్తారు కదా స్కూల్లో ఉన్నప్పుడు, అప్పుడప్పుడు అంటే సమ్మర్ హాలిడేస్ కానీ లేదంటే ఏదైనా ఫెస్టివల్ హాలిడేస్ ఇచ్చినప్పుడు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. అండ్ ఇంకా మా ఊర్లో ఏం పండుగలు ఉంటాయి, ఏమేం పని చేసుకుంటాము మేము అనేది అదంతా కూడా, ఇంకా సిటీకి పల్లెటూరికి తేడా ఏంటి అంటే నేను నా అనుభవంతో నేను చెప్తున్నాను అనమాట. అంటే నాకు అనిపించింది నేను చెప్తున్నాను. ముందుగా సమ్మర్ అనగానే ఫస్ట్ నాకు గుర్తొచ్చేది ఏంటంటే తునికాకు అనమాట. తునికాకు అంటే మీకు చాలామందికి ఐడియా ఉంటుంది. మేబీ కొంతమందికి ఐడియా లేదేమో. బీడీలు ఉంటాయి కదా, బీడీలు చుడతారు ఆ ఆకుతోని. సో మేము బీడీలు చుట్టము, కానీ ఆ ఆకు అయితే కట్ చేసి అమ్ముతామన్నమాట. సో సమ్మర్లో దానికోసం మేము ఎర్లీ మార్నింగ్ 4:35 ఆ టైంకి లేచి ఇంకా మొక్కలన్నీ కడిగేసుకొని రెడీ అయిపోయి అడవికి వెళ్ళిపోతాం అనమాట తునికాకి కొయ్యడానికి. సో ఎర్లీ మార్నింగ్ వెళ్ళిన తర్వాత ఇంకా ఆకు కట్ చేసి మళ్ళీ రిటర్న్ అయ్యేసరికంటే 11:30, 12 ఆ టైం అవుతుంది అనమాట. చాలా ఎండలు ఉంటాయి. ఇంకా అప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ వంట చేసుకొని, అంటే స్నానాలు చేసి వంట చేసుకొని అప్పుడు తిని మళ్ళీ ఆకు మడత పెట్టడానికి మళ్ళీ కూర్చోవాలన్నమాట. సో అదంతా చాలా పెద్ద పని, అంటే డే మొత్తం ఏది అనమాట. సో ఏంటి అంటే ఇంకా మార్నింగ్ నుంచి మళ్ళీ అంటే మనం ఫుడ్ ఇంటికి వచ్చే వరకు కూడా గంజి లేకపోతే అంబలి ఉంటుంది కదా, అంబలితోనే కడుపు నింపుకొని ఆకు కోసుకొని వస్తారనమాట. చాలా కష్టంగా ఉంటుంది. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏమన్నా రెస్ట్ ఉంటుందా అంటే అదేం లేదు. ఆకు మడత పెట్టుకోవాలి కదా, ఆకు మడత పెట్టుకొని కట్టల్లాగా కట్టేసి ఒక కట్టలో 100 ఆకులు ఉంటాయి అన్నమాట. కట్టేసి అవి మళ్ళీ అమ్మడానికి అంటే కళ్ళం వేస్తారు అంటే మా ఊర్లోనే. సో అది అమ్మి రావాలి. అదంతా చేయడానికి చాలా టైం పడుతుంది, అంటే నైట్ అయిపోతుంది అనమాట. మళ్ళీ నైట్ వచ్చి మళ్ళీ నైట్కి అన్నం వండుకొని తినాలి అనమాట. అలా డే మొత్తం కూడా అంతే. అలా ఒక 2 వారాలు 3 వారాలు అట్లా అయితే కంటిన్యూస్గా పని ఉంటుంది, అంటే తునికాకు పని ఉంటుంది అనమాట. సో పనులైతే ఎస్కేప్ చేయడానికి లేదు. అన్ని పనులు నాకు వచ్చనమాట ఇప్పటికీ కూడాను. ఎండనక వాననక పని చేసుకుంటూ పోవాలి. ఎండలో పని చేసిన రోజులున్నాయి, వానలో తడుచుకుంటూ పని చేస్తున్న రోజులున్నాయన్నమాట. ఎస్కేప్ అవ్వడానికి అయితే అస్సలు లేదు. ఎండకి వెళ్తే ఎండ దెబ్బ తగులుతుందేమో, లేకపోతే వానలో తడిస్తే జలుబు చేస్తుందేమో అని చెప్పేసి ఇంటికాడ ఉండడం అలాంటిది ఏం లేదనమాట. ఏ సీజన్ అయినా కానీ పని చేసుకుంటూ వెళ్ళాల్సిందే. ఇంకా మాకు కరెంటు కూడా లేదనమాట ఆ టైంలో. ఇప్పుడైతే ఉంది, బట్ అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే కరెంటు కూడా లేదు. కిరోసిన్ దీపాలు వేసుకొని అవే వెలిగించుకొని ఉండాలన్నమాట. ఒకవేళ ఆకు మడత పెట్టడం లేట్ అయినా కానీ ఇంకా దీపాలు వెలిగించుకొని పని చేసుకోవాల్సింది, అంటే కరెంట్ ఏం లేదనమాట ఆ టైంలో. ఇంకా గ్యాస్ కూడా లేదు, కట్టెల పొయ్యి మీదనే మేము వంట చేసుకోవాలి ఆ టైంలో. ఇప్పుడైతే గ్యాస్ ఉంది, బట్ ఆ టైంలో అయితే కట్టెలు అనమాట. కట్టెలు అడవిలో నుంచి కొట్టుకొచ్చి మోసుకొని రావాలన్నమాట. వాటర్ కూడా ఇంట్లో మనకి సప్లై లేదనమాట. అంటే ఇప్పుడు నాలాలు ఉంటాయి కదా, అవి ఏం లేవు. వాటర్ పంపులు కానీ నాలాలు కానీ ఏం లేవన్నమాట. వాటర్ కావాలంటే కంపల్సరీగా ఒక ఊరు మొత్తానికి ఒక 4-5 బోర్లు ఉంటాయి అన్నమాట. అందరూ కూడా ఎవరికి ఏ బోర్ దగ్గరనో అక్కడ నుంచి అయితే వాటర్ మోసుకొని రావాలన్నమాట. ఇంకా మా ఇల్లు కూడా గడ్డిల్లు అనమాట. అప్పట్లో కొంచెం చిన్న, అంటే 3 గదులు ఉంటుండే చిన్న ఇల్లు, గడ్డిల్లు. అది వాన వస్తే కురుస్తుండే అనమాట. అప్పట్లో అందరికీ గడ్డిల్లే ఉంటుండే అనమాట. కానీ ఇప్పుడు డెవలప్ అవుతుంది మా ఏరియా అనేది. ఈవెన్ రోడ్డు కూడా లేదనమాట అప్పుడు. ఏంటంటే మట్టి రోడ్డు ఉంటుండే. ఇప్పుడైతే ఓకే తార్ రోడ్ వచ్చేసింది, కానీ కరెంటు అదంతా, గ్యాస్ అదంతా చాలా వరకు డెవలప్ అయింది. కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే చాలా కష్టపడ్డాం అనమాట. ఇవన్నీ ఏమీ లేవు. వాటర్ కానీ, అంటే వాటర్ తెచ్చుకోవాలంటే చాలా దూరం నుంచి తెచ్చుకోవాలి. గ్యాస్ లేదు, కరెంటు లేదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండేవన్నమాట మా చిన్నప్పుడు. ఇంకా చదువు విషయంలో అయితే కాంప్రమైజ్ అవ్వలేదన్నమాట అస్సలు. అంటే నేను చదువుకుంటూనే వెళ్ళాను. అంటే మధ్యలో మానేయాలి అన్న థాట్ అయితే రాలేదు. యాక్చువల్లీ చిన్నప్పుడు నేను ఊరికి తప్పించుకొని వెళ్ళేదాన్ని, కానీ ఇంటికి వన్స్ చదువు మీద నాకు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఇంకా మానేయాలి అన్న థాట్ అయితే ఎప్పుడూ రాలేదు. ఈవెన్ మా ఊర్లో ఫస్ట్ అంటే
డిగ్రీ దాకా చదువుకున్న అమ్మాయిని నేనే అనమాట. ఆడపిల్లలనైతే ఎక్కువగా చదివించరనమాట. కానీ మా ఇంట్లో అయితే నేను చదివింది ప్రైవేట్‌లో కాదు కదా! ఓన్లీ గవర్నమెంట్‌లోనే కాబట్టి ఎలాంటి ఖర్చు ఉండదు. మొత్తం ఖర్చంతా గవర్నమెంట్‌దే. ఓన్లీ ట్రాన్స్‌పోర్టేషన్స్‌కి లేదంటే ఏమన్నా మనకి బయట నుంచి బట్టలు అవి ఇవి కొనుక్కోవాలంటే వాటికి తప్ప మిగతా వాటికి స్కూల్ ఫీజ్ అలాంటివి ఏమీ ఉండవు కాబట్టి ఇంకా నేనైతే చదువు విషయంలో కాంప్రమైజ్ కాలేదు. నా చదువు వచ్చేసి డిగ్రీ వరకు అయిపోయిందనమాట. ఫస్ట్ డిగ్రీ దాకా చదువుకున్న అమ్మాయిని నేననమాట మా ఊర్లో. ఏదైనా హాలిడేస్ ఇస్తే నేను మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికెళ్ళేదాన్ని. బట్ వాళ్ళని మా ఇంటికి తీసుకొచ్చేదాన్ని కాదు. ఎందుకంటే నాకు ఒక మొహమాటం ఉండేదనమాట. అంటే మా ఇల్లు గడ్డిల్లు గదా! వాళ్ళు చూసి ఏమనుకుంటారో. దానికి తోడు మా నాన్న బిహేవియర్ కొంచెం మంచిగుండేది కాదు. అంటే డ్రింక్ చేసేవాళ్ళనమాట. డ్రింక్ చేసి అమ్మని కొట్టడము, లేదంటే మమ్మల్ని కొట్టడము అలా చేస్తుండే. ఇంట్లో ఎప్పుడు గొడవ గొడవ ఉంటుండే అనమాట. 3 డేస్‌కి ఒకసారి గొడవ అలా అవ్వడం. అంటే నాన్న వల్ల. అదంతా గూడా చాలా ఇబ్బందిగా అనిపిచ్చేది. అందుకనే నేను మా ఫ్రెండ్స్‌ని ఎవరిని తీసుకొచ్చేదాన్ని కాదు మా ఇంటికి. నేను మాత్రం వాళ్ళ ఇంటికెళ్ళేదాన్ననమాట. ఎందుకంటే వాళ్ళు కొంచెం అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కొంచెం మన లైఫ్ స్టైల్ కంటే గూడా బెటర్‌గా ఉంది. సో, ఆ ఉద్దేశంతో అయితే నేను వాళ్ళని తీసుకొచ్చేదాన్ని కాదు. ఎంత ఇబ్బంది పడ్డామంటే మా నాన్న వల్ల ఒకానొక టైంలో మా అమ్మని నేను అనేదాన్ననమాట చాలా సార్లు. అమ్మ, నాన్నకి విడాకులు ఇచ్చేసేయి. అంటే మనం వేరుగా ఉందాం నాన్నని వదిలేసి. ఎందుకంటే కలిసుంటే గొడవలవుతున్నాయి. ఊరికే గొడవ చేస్తున్నాడు. ఇట్లా వేరుగా ఏసేద్దాము. విడాకులు ఇచ్చేసేయి అని చెప్పేసి చాలా సార్లు ఈ మాట అన్నాననమాట మా అమ్మతోని. అప్పట్లో అంటే నేను ఆ బాధ భరించలేక. ఎందుకంటే మా నాన్న ఆడపిల్లనని కూడా చూడకుండా కొడుతుండే అనమాట నన్ను. నాకైతే ఎలాంటి గారాబం ఏం చేయలేదు. చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాను నేను. అది అంటే నా పర్సనల్‌గా తెలుసు నాకు. నేనెంత కష్టపడ్డాను అన్నది. సో, అంత కష్టపడ్డా కానీ ఆహ్, గుర్తింపయితే లేదనమాట. మా నాన్నతోని ఎప్పుడూ దెబ్బలు తినేదాన్ని. మా అమ్మ కొట్టేది. మా అమ్మ ఓన్లీ స్టడీ విషయంలో నన్ను కొట్టింది. బట్ వేరే విషయంలో ఎక్కడ కొట్టలేదు. కానీ మా నాన్న ఏంటంటే డ్రింక్ చేసి మేబీ తెలుసు కదా! డ్రింక్ చేస్తే అందరూ ఎలా బిహేవ్ చేస్తారు అని. సో, మా నాన్న డ్రింక్ చేసి మా అమ్మని కొట్టడము, అడ్డం వెళ్తే అంటే మేము అడ్డుకుంటే మమ్మల్ని కొట్టడము అలా చేస్తుండే అనమాట. సో, అందుకనే చాలా సార్లు నేను ఆ మాట అన్నాననమాట. అమ్మ విడాకులు ఇచ్చేసేయి మనం వేరుగా ఉందాం అని చెప్పేసి. కానీ మా అమ్మకి చాలా ఓపిక అనమాట. మా అమ్మ నుంచి నాకు గూడా ఓపిక అనేది చాలా వచ్చేసింది. మేము అలా అన్నా కానీ మా అమ్మ ఎప్పుడు మా నాన్నని వదిలిపెట్టలేదు. తాగితే అలానే చేస్తాడు అని చెప్పేసి సర్దుకుంటూ వెళ్ళింది కానీ ఎప్పుడు మా నాన్ననైతే వదిలేయలేదనమాట. చాలా ఓపిక మా అమ్మకి గూడా. చాలా దెబ్బలు తిన్నది. అయినా గానీ మా నాన్న వదిలేయలేదు. తర్వాత యాక్చువల్లీ సమ్మర్‌లో తునికాకు కొయ్యడం అయిపోయిన తర్వాత మనకి రైనింగ్ సీజన్ వస్తుంది గదా! అంటే వ్యవసాయం చేసే టైం అనమాట. వ్యవసాయం చేసే టైంకి ఒక 2 నెలల ముందు మాకైతే ఒక పండగ అనేది ఉంటదనమాట. అంటే అది ఎందుకు చేసుకుంటామంటే వ్యవసాయానికి ముందు ఆ పండగ భూమి పండుగ అంటాం మేమైతే. ఆహ్, అంటే వర్షాలు బాగా పడాలి, పంటలు బాగా పండాలి అని చెప్పేసి ఊరంతా కలిసి పండగైతే చేసుకుంటాము. మా ఊర్లో గ్రామ దేవత ఉంటదనమాట. సో, ఆ గ్రామ దేవతకి పూజలు చేస్తారు. ఒక 10 డేస్ అలా 1 వీక్ 10 డేస్ ఉంటది ఆ పండుగ. ఆ పండుగ ఊర్లో పెద్ద పండుగ అంటే అదే అనమాట మాకైతే. సో, మిగతావంతా గూడా చేసుకుంటారు. బట్ ఇంత స్పెషల్‌గా ఉండదనమాట. మా ఊర్లో స్పెషల్‌గా పెద్ద పండుగ ఏదైనా ఉందంటే అది వచ్చేసి భూమి పండుగ. అది గూడా అంటే వ్యవసాయానికి ఒక నెల ముందట్లా వ్యవసాయం బాగా రావాలి, అందరికి పంటలు బాగా రావాలి, వర్షాలు బాగా పడాలి, పంటలు రావాలి అని జెప్పేసి ఆ పూజలైతే చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతి పండుగ ఒకటి చేస్తారనమాట. సంక్రాంతి పండుగప్పుడు ఏంటంటే ఫ్యామిలీ అందరూ కలిసి గూడా వనభోజనానికెళ్తారు ఔటింగ్‌కి. సో, అందరూ కలిసి మా ఊరికి దగ్గరలో వాటర్ ఫాల్స్ ఉంటాయి. నాకు మా ఊర్లో బాగా నచ్చేది ఏంటి అంటే నేచర్ అనమాట. నేచర్ చాలా బావుంటుంది. ఆహ్, ఎప్పుడు గ్రీనరీగా ఉంటది. వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇంకా చాలా 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 బావుంటది. పెద్ద పెద్ద కొండలుంటాయనమాట. నాకు మా ఊర్లో నచ్చేది అంటే ఇంకా వాటర్ ఫాల్స్ అయితే బావుంటాయి.
సో మేము వనభోజనానికి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తామన్నమాట. ఫ్యామిలీ అందరూ కలిసి అక్కడికెళ్ళి మొత్తం ఫుడ్ అదంతా వండేసుకొని తినేసి ఎంజాయ్ చేసి ఇంకా ఈవినింగ్‌కి రిటర్న్ అయిపోతాము. అలా సంక్రాంతి పండుగైతే అలా జరుపుకుంటామన్నమాట. ఇంకా పిండి వంటలు అవి ఇవి చేస్తారు ఇంట్లోను. ఆహ్, అలా అయితే సంక్రాంతి పండుగ మా దగ్గరైతే ఎక్కువగా చేసుకునేవైతే ఈ రెండే పండుగలన్నమాట. ఇంక మిగతా పండుగలన్నీ గూడా చాలా తక్కువ, అంటే చిన్న చిన్నగా చేసుకుంటారు. అంత పెద్దగా గ్రాండ్‌గా అయితే చేసుకోరు. ఇంకా వర్షాలు పడిన తర్వాత అయితే వ్యవసాయం స్టార్ట్ చేస్తారనమాట. వ్యవసాయంలో గూడా నాకు చాలా, చాలా పనులొచ్చు. నాటేయడము, తర్వాత పొలం పనులు అన్నీ వచ్చనమాట నాకు. నేనేది కూడా ఎస్కేప్ అవ్వలేదు. అన్ని పనులు వచ్చు నాకు. ఆహ్, వ్యవసాయం ఏంటంటే ఎవరికీ ఆ టైంలో బోర్‌లనేవి లేవనమాట. వర్షం పడితేనే పంట పండుతుంది. లేదు అంటే లేదు. పంట రాదనమాట. మన చేతికి రాదు. చాలా వచ్చినా గానీ చాలా తక్కువ వస్తది. లేదు అంటే అస్సలు రాదు. అలా ఉంటదనమాట. ఇంకా అప్పట్లో మేము జొన్నలు, తర్వాత రాగులు, కందులు, మినుములు అలాంటివి పండించేవాళ్ళము. అంటే మేము చిన్నగున్నప్పుడైతే. ఇంకా మాకు ఫుడ్ గూడా జొన్నలతోనే చేసిన అన్నం అనమాట. ఆ టైంలో మాకైతే రైస్ లేదు. నేను చిన్నగున్నప్పుడైతే రైస్ లేదు. జొన్నలతోనే తినేవాళ్ళము అన్నము. ఇంకా ఎప్పుడన్నా ఒక్కసారి రైస్‌తోని అన్నం చేసుకునేవాళ్ళం. సో, అప్పుడు ఏమనిపిచ్చేది అంటే, ఇప్పుడు మనం ఎప్పుడు రైస్ తిని అప్పుడప్పుడు మనం బిర్యానీ టేస్ట్ చేస్తే మన ఫీలింగ్ ఎలా ఉంటదో, అప్పట్లో మేము రైస్ తిన్నప్పుడు మా ఫీలింగ్ అట్లా ఉంటుండేననమాట. ఎందుకంటే ఎప్పుడు జొన్నలు అన్నం తిని ఎప్పుడన్నా ఒకసారి రైస్ అన్నం తింటే ఆ ఫీలింగే వేరు. అట్లా ఉంటుండే అనమాట. ఇంకా తర్వాత ఇప్పుడైతే మాత్రం జొన్నలు పండించడం తక్కువైపోయింది. రైస్ పండించడం ఎక్కువైపోయిందనమాట. ల్యాండ్ ఎక్కువ అంటే పంటకి పనికొచ్చే ల్యాండ్ లేదనమాట. ఎక్కువ పోడు భూమి ఉంటది ఊర్లోని. సో, ఆ పోడు భూములలో మనం పంటలేమి ఎయ్యలేము. సో, సగం వరకు పంటలేస్తుండే. ఇంకో సగం భూమి వచ్చేసి ఖాళీగానే ఉంటదనమాట. అందుకని జెప్పేసి మనకి ఏదైతే పంటకొచ్చే భూమి ఉందో దాంట్లో పంటేసుకుంటారు. పంటకి యూజ్ కాని భూమి ఉంటుంది గదా! దాంట్లో వచ్చేసి జీడి మామిడి తోటలు, అవి ఉసిరి తోటలు అవి వేస్తారనమాట. ఈవెన్ ఇప్పటికి గూడా చాలా అందరికీ గూడా ఎంతో కొంత జీడి మామిడి తోట అనేది ఉంటదనమాట. ఈవెన్ మాకు గూడా ఉంది. సో, జీడి మామిడి తోట అంటే మళ్ళా ఏంటి అని అడిగారు. మనకి కాజు ఉంటుంది గదా! జీడిపప్పు ఉంటుంది గదా! జీడిపప్పు వస్తదనమాట దాంట్లో నుంచే. ఆ జీడి మామిడి తోటలు అనేవి అందరికీ ఉంటాయి. సో, అలా ఇంకా మామిడి తోటలు అలాంటివైతే ఏస్తారు. ఇంకొక విషయం ఏంటంటే, నాకు అనిపిచ్చిన విషయం అనమాట. అంటే నా పర్సనల్‌గా నేను ఫీల్ అయిన విషయం ఏంటంటే, సిటీ కంటే గూడా పల్లెటూరు చాలా బెటర్ అని నాకనిపిచ్చింది. ఎందుకనంటే, మనం పల్లెటూర్లలో ఉంటే మనకి ఎక్కువ డబ్బుతోని అవసరం ఉండదనమాట. డబ్బు అవసరం ఉంది అంటే అది దేనికంటే, ఒకవేళ మన హెల్త్ ఖరాబ్ అయ్యి మనం హాస్పిటల్‌లో జాయిన్ అయితే దానికోసము, లేదు అంటే ట్రాన్స్‌పోర్టేషన్ కోసము, లేదంటే ఏమన్నా బట్టలు కొనుక్కోవడానికి, అలాంటివి ఏదైనా జ్యువెల్లరీస్ ఏమన్నా కొనుక్కోవడానికి అలాంటి వాటికి తప్ప ఫుడ్‌కి మనం ఎక్కువగా ఖర్చు పెట్టనవసరం లేదు నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే మనకి కావాల్సిన రైస్ ఊర్లోనే పండుతుంది. ఇప్పుడు మేము ఏదైతే పండిస్తామో అందులో నుంచే కొంతవరకు అమ్ముకుంటాము. అంటే ఏడాది వరకు మనకి కావలసిన ఆహ్, ధాన్యం ఉంటుంది గదా! అది ఉంచుకుంటాం. ఉంచుకొని మిగతాదంతా గూడా అమ్మేస్తారనమాట. అవి మిల్లాడించుకొని అవే తింటారు. కూరగాయలేవన్నా కూడా మనం కొననవసరం లేదు. ఎందుకంటే పల్లెటూర్లలో మనకెక్కువ పెరట్లుంటాయి. సో, పెరట్లలో అన్ని రకాల కూరగాయలేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అడవిలలో మనకి చాలా రకాల దుంపలు దొరుకుతాయి. చాలా రకాల ఫ్రూట్స్ దొరుకుతాయి. అవన్నీ కూడా హెల్త్‌కి చాలా మంచిది. అదే మన సిటీలో అయితే ప్రతీది కరివేపాకుతో సహా కొనుక్కోవాలి. కానీ మనకి విలేజ్‌లో అలాంటి అవసరమే ఉండదనమాట. అన్నీ గూడా మనకి నేచర్ ఇస్తది. మనం ఆహ్, ఆహ్, ఎక్కువ డబ్బులు ఫుడ్ కోసం ఖర్చు పెట్టనవసరం లేదనమాట. ఈవెన్ మష్రూమ్ ఉంటుంది గదా! మష్రూమ్ చాలా హెల్తీ ఫుడ్. మనం సిటీలో అయితే దానికోసం చాలా ఎక్కువ ఖర్చు పెట్టి కొనుక్కొని తింటూ ఉంటాం. బట్ విలేజెస్‌లో అలా అవసరం లేదు. మనకి అడవులలో ఫ్రీగా దొరుకుతాయి. ఇంకా ఇంకా అదొక్కటనే కాదు, చాలా రకాల ఫుడ్ ఐటెమ్స్ అనేవి మనకి అడవులలో నుంచి దొరుకుతాయన్నమాట. నేనైతే చాలా రకాల దుంపలు తిన్నాను. చాలా రకాల జంతువుల్ని చూశాను. చాలా అన్నమాట. ఇంకా చెప్పుకుంటూ పోతే
ఇంకా చాలానే ఉన్నాయి. ఇంకా హెల్త్ విషయానికొస్తే హెల్త్ కూడా విలేజెస్‌లో ఉన్నవాళ్ళు కొంచెం ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటారనమాట. ఫిజికల్‌గా స్ట్రాంగ్ ఉంటారు. హెల్త్ కూడా బావుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎర్లీ నేనంత చిన్నగున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచేదాన్ని. కానీ ఇప్పుడు లేవలేకపోతున్నాననమాట. సో, ఎర్లీ మార్నింగ్ లేవడము, ఎర్లీగా పడుకోవడము, టైంకి ఫుడ్ తీసుకోవడము, కష్టపడి పని చేయడము, అదంతా కూడా మన హెల్త్‌కి చాలా బెనిఫిట్. సో, అందుకని ఆహ్, చాలా హెల్తీగా ఉంటారనమాట. ఆహ్, హాస్పిటల్‌కి ఎక్కువగా తిప్పరు. ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చినా కానీ నాటు మందులతోనే క్యూర్ చేస్తారనమాట. ఈవెన్ మా నాన్న అయితే జాండీస్‌కి మందిస్తుండే, పాము కాటికి మందిస్తుండే. అలా చాలా వరకు గూడా హ్మ్. ఏమంటారు నాటు మందులతోనే తగ్గించుకునేవాళ్ళం. ఏదైనా సివియర్‌గా ప్రాబ్లమ్ ఉంది అంటే తప్ప చిన్న చిన్న వాటికైతే ఊర్లోనే మనం నయం చేసుకోవచ్చనమాట. అలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి విలేజెస్‌లలో. ఆహ్, సో, అందుకనే నాకు అనిపిస్తది సిటీ కంటే విలేజ్ బెటర్ అని చెప్పేసి. ఇంకా సిటీలో అయితే మనం ప్రతీదీ చెప్పాను కదా! ప్రతి దానికి మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటది. మనకి రూపాయి లేకపోతే బతకడం కష్టం. కానీ విలేజ్‌లో అలాంటి అవసరం ఉండదు. బట్ నేను నా చిన్నప్పుడు విషయాల గురించి చెప్తున్నాను గాబట్టి, అప్పట్లో ఎక్కువ చదువు మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఏంటంటే మన తల్లిదండ్రులు చదువుకున్నారనుకోండి, వాళ్ళు మనకి చెప్తే ఆ స్టడీ ఇంపార్టెంట్, చదువు యొక్క ఇంపార్టెంట్ ఏంటి అనేది మనకు కూడా అర్థమై మనకి చదువుకోవాలనిపిస్తది. కానీ వాళ్ళు చదువుకొని ఉండరు గాబట్టి, ఇంగ మనకి గూడా అంత అర్థం కాదనమాట. చదివితే ఏమైతది? చదవకుంటే ఏమవుతది? అదంతా గూడా మనకు అప్పుడు అంత అర్థం కాదు. సో, నాకైతే అదొకటి అనిపిచ్చింది. అంటే స్టడీ విషయంలో కొంచెం వెనకబడి ఉంటారు అని జెప్పేసి. ఇంకొకటి కొంచెం హైజీన్ ఎందుకంటే ఆహ్, విలేజ్‌లో ఉన్నవాళ్ళు ఎక్కువగా తెలుసు కదా! మట్టితోనే పని చేసుకుంటూ ఉంటారు. పొలం పనులు అవి ఇవి ఎక్కువ మట్టితోనే సంబంధం ఉంటది గాబట్టి, మట్టిలో పని జేస్తూ ఉంటారు గాబట్టి, హైజీన్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు అనేది నా ఫీలింగ్. ఆహ్, సిటీలో ఏంటంటే ఎక్కువగా హైజీన్‌గా ఉండడానికి ట్రై చేస్తారు. బట్ విలేజ్‌లో మనకి ఇప్పుడు మట్టి ఇలా చేతికి అంటుకున్నా గానీ ఇలా దులిపేసుకుంటాం. అదే సిటీలో అయితే కడుక్కుంటాము. అదే విలేజ్‌లో అనుకోండి జస్ట్ దులుపుకొని అలా వదిలేసుకుంటాం. అట్లా అన్నమాట. అట్లా ఉంటది. సో, అయినా కానీ విలేజ్ లైఫ్ చాలా బావుంటది. నా పర్సనల్‌గా నాకనిపించిన విషయం మీకు చెప్తున్నాననమాట. సో, వీడియో చాలా లెంతీ అవుతుంది. సో, ఇక్కడి వరకైతే ఆపేస్తున్నాను. నా నెక్స్ట్ వీడియో వచ్చేసి నా ఇంటర్, డిగ్రీ జర్నీ ఎలా జరిగింది అనే విషయం గురించైతే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కొత్తగా నా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఇంకా మా ఊరొచ్చేసి ఆహ్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అనమాట. ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఆహ్, యాక్చువల్లీ ఆంధ్ర, తెలంగాణ కలిసి ఉన్నప్పుడేమో మాది ఖమ్మం డిస్ట్రిక్ట్ ఉండే. బట్ ఇప్పుడు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. చింతూరు మండలం అనమాట. చింతూరు మండలం తులసిపాక విలేజ్. సిరిసనపల్లి విలేజ్ అనమాట. ఈ వీడియో చూసేవాళ్ళు మా ఊరికి దగ్గరలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.